శ్రీమాత్రే నమః. సనాతన వేదం ప్రేక్షకులకు శుభాశీస్సులు. పూర్వం కీలుడు అనే గొప్ప భక్తుడుండేవాడు. ఆయన అమ్మవారి కోసం ఎంతో ధ్యానం చేయగా అమ్మవారు ప్రత్యక్షమవుతారు. ఆయన ఆ అమ్మవారిని తన హృదయంలో కొలువై ఉండమని చెప్తాడట. అప్పుడు అమ్మవారు కృష్ణానది పక్కన ఒక పర్వతంలాగా కొలువై ఉండమని చెప్తారు. అలా ఆ పర్వతానికి కీలాద్రి అనే పేరు వచ్చింది. అమ్మవారి ఆలయం కొండ పైన కాకుండా కొండకు దిగువన ఉంటుంది. మధ్య భాగంలో, అంటే హృదయంలో ఉండమని కోరాడు కాబట్టి అక్కడ ఉంటుందన్నమాట. ఇంద్రాది దేవతలు రోజు వచ్చి దర్శించుకోవడం వలన ఇంద్రకీలాద్రిగా పేరు వచ్చింది. తరువాత బ్రహ్మదేవుడు అమ్మవారు ఒక్కటే ఉండడంతో ఆ శివుని కోసం ప్రార్థించి ఆయనకు మల్లికా పుష్పాలతో పూజ చేస్తాడట. అందుకే ఆ శివయ్యను మల్లేశ్వరుడు అని అంటారు. ఇంకొకటి ఏంటంటే, అమ్మవారు దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించడం వలన దుర్గాదేవిగా కూడా పేరు పొందింది. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేయగా అతన్ని పరీక్షించడానికి స్వయంగా ఆ శివుడు పార్వతి అక్కడికి వస్తారు. అర్జునుడు శివునితో యుద్ధం చేయగా విజయం పొందుతాడు. అప్పుడు అమ్మవారు విజయ అని పిలవడంతో ఆ స్థలానికి విజయవాటిక అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది విజయవాడగా మారింది. వెంకటపతి రాజా వంశస్థుడైన రాజా మాధవవర్మ విజయవాడను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉండేవాడు. వారికి ఆ అమ్మవారి దయ వలన ఒక బాలుడు కలుగుతాడు. మాధవవర్మ రాజ్యాన్ని ఎంతో గొప్పగా పరిపాలిస్తూ ఉంటాడు. ఒకనాడు మాధవవర్మ కొడుకు రథం మీద వెళుతూ ఉండగా పొరపాటును ఒక చిన్న బాలుడిని తొక్కించి ఆ చిన్న బాలుడి మరణానికి కారణమవుతాడు. ఆ బాలుని తల్లి వచ్చి మాధవవర్మను న్యాయం కోరగా తన కొడుకు అయినప్పటికీ కూడా అతనికి మరణశిక్ష విధిస్తాడు. అంత గొప్ప రాజు ఆ మాధవవర్మ. అతని రాజ్య పరిపాలనకు మెచ్చి అమ్మవారే స్వయంగా కనకవర్షం కురిపించారట. చివరకు అమ్మవారి దయతో ఆ బాలుడు మరియు మాధవవర్మ కుమారుడు కూడా బ్రతికి వస్తారు. అలా కనకవర్షం కురిపించడం వలనే ఆ అమ్మవారికి కనకదుర్గ అనే పేరు కూడా వచ్చింది. ఆ అమ్మవారు ఒకప్పుడు మహాకాళికాదేవి రూపంలో ఎంతో ఉగ్రరూపంగా ఉండేది. సాయంత్రం అయితే గ్రామ సంచారం చేస్తూ ఉంటుందట. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తన పాదయాత్రలో భాగంగా అమ్మవారిని దర్శించుకొని అక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారిని శాంతపరిచారట. అంతేకాకుండా అమ్మవారిని లలితా సహస్రనామంతో పూజించారు. అందుకనే అప్పటి నుంచి ఆ అమ్మవారికి లలితా సహస్రనామం మాత్రమే పఠించాలి. అంతేకాకుండా ఆ కృష్ణమ్మ ఆ పర్వతం పెద్దదిగా ఉండి తాను వెళ్ళడానికి మార్గం లేక మార్గాన్ని చూపించమని అడగగా అమ్మవారు ఒక చిన్న బెజ్జం రూపంలో ఆ కృష్ణానది వెళ్ళడానికి దారి ఇచ్చిందట. అందుకనే ఈ విజయవాడను బెజ్జంవాడ అని అంటారు. కాలక్రమేణా అది బెజవాడగా మారిపోయింది. మన ఆంధ్రప్రదేశ్లోని రెండవ అతిపెద్ద దేవాలయం మన విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం. ఆమె చేసే మహిమలు అన్నీ ఇన్ని కాదండోయ్. ఆ మహిమలలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 1955లో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడికి జరిగిన ఒక అద్భుతమైన సంఘటన మనం తెలుసుకుందాం. ఒకరోజు వెంకన్న అర్ధరాత్రి 12 గంటలకు రోజులు మారాయి అనే సినిమా థియేటర్ వద్ద ఎవరన్నా వస్తారేమో అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాడట. అంతలో ఒక స్త్రీ అక్కడికి వచ్చి ఇంద్రకీలాద్రి వద్దకు తీసుకొని వెళ్తావా అని అడిగిందిట. సరే అని వెంకన్న ఆమెను ఇంద్రకీలాద్రి వద్దకు తీసుకువెళ్తున్నాడు. అప్పుడు దారిలో ఆవిడ, ఇంద్రకీలాద్రి వద్ద అమ్మవారు తిరుగుతూ ఉంటుందట కదా, ఇంత రాత్రి వేళలో నువ్వు వెళ్తున్నావు, నీకు భయం వేయట్లేదా అని అడిగింది. దానికి వెంకన్న నవ్వి, అమ్మ, తల్లిని చూసి ఎవరన్నా భయపడతారా? ఆమె నాకు అమ్మ. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళైతే భయపడతారు, కానీ నాకెందుకు భయం అని అన్నాడట. ఇంతలో ఇంద్రకీలాద్రిడాగా ఏ ఇంటి దగ్గర నిన్ను దించాలి అని అడిగాడట. వెనక ఏమీ మాట వినిపించడం లేదు. వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ లేరట. ఆ రిక్షా ఎక్కిన స్త్రీ కొండపైకి ఎక్కుతూ కనిపించింది. వెంకన్న, ఓ అమ్మ, నా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు అని అన్నాడట. ఆ స్త్రీ వెనక్కి తిరిగి చూడకుండా, నీ తలపాగాలో పెట్టాను, చూసుకో అందిట. వెంటనే వెంకన్న తలపాగా తీసి చూస్తే అందులో ఒక గాజు 10 రూపాయల నాణెం కనిపించాయట. వెంకన్న మరలా తిరిగి చూడగా ఆ స్త్రీ మాయమైపోయింది. అప్పుడు అర్థమైంది వెంకన్నకి అక్కడికి వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ అమ్మవారే అని. ఈ వార్తను, ఆ గాజును 10 రూపాయల నాణ్యాన్ని కూడా అప్పటి ఆంధ్రకేసరి పత్రికలో కూడా ప్రచురించడం జరిగింది. అమ్మవారి ఇంకొక మహత్యాన్ని తెలుసుకుందాం. 1930వ సంవత్సరంలో బ్రిటిష్ ఎస్ఐ ఒక అతను అమ్మవారిని హేళన చేస్తూ మాట్లాడారట. అక్కడ పనిచేస్తున్న వారు ఎంతమంది చెప్పినా కూడా వినకుండా అమ్మవారిని ఎగతాళి చేశారట. సాయంత్రానికి ఇంటికి వెళ్ళి చూసేసరికి అతని భార్య, పిల్లలు అందరికీ మసూచి సోకి ఎంతో బాధపడిపోయారట. ఉదయం అతను స్టేషన్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్న భార్య, పిల్లలు సాయంత్రం అతని ఇంటికి వచ్చేసరికి అలా ఉండడానికి కారణం ఆ అమ్మవారిని అలా ఎగతాళి చేయడమే అని తెలుసుకున్నాడు.
ఆ అమ్మవారిని తప్పయిందని క్షమించమని ప్రార్థించాడు. అంతే, మరుసటి రోజుకి వారికి ఎటువంటి మసూచి లేదు, దానికి సంబంధించిన ఒక చిన్న గాయం కూడా లేకుండా మాయమైపోయింది. ఆ బ్రిటిష్ ఎస్ఐ తన తప్పు తెలుసుకొని ఆ అమ్మవారిని మన్నించమని వేడుకొని అప్పటి నుంచి పోలీస్ స్టేషన్కు ప్రతి దసరా సమయంలో కూడా ఆ అమ్మవారిని తీసుకొని వచ్చి ఒకరోజు అక్కడ ఉంచడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికీ మనం చూసినట్లయితే ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్ను పూలమాలలతో విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రతి దసరాలో కూడా ఒకరోజు అమ్మవారిని తెచ్చి అక్కడ ఉంచడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ అమ్మవారి లీలలు ఎన్నెన్నో ఉన్నాయి. అందరికీ ఆ దుర్గామాత కృపా కటాక్ష సిద్ధిరస్తు.